ఎంతోమంది లీడర్లు చూసాం. మేము అధికారంలోకి వస్తే విద్యకు అధిక పీఠం ఇస్తాం, అత్యంత ప్రాధాన్యత ఇస్తాం, నాణ్యమైనటువంటి విద్య ఇస్తామనేటువంటి నాయకులను చూసాం. వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తాం, నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందిస్తామనేటువంటి నాయకులను చూసాం. అత్యంత మెరుగైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం అని చెప్పినటువంటి నాయకులను చూసాం. కానీ మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రం అంతా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే ఎన్నికల సమయంలో కూర్చొని నాణ్యమైనటువంటి మద్యాన్ని మేము ఇస్తామని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఈ భారతదేశ రాజకీయాల్లో ఉండారంటే అది చంద్రబాబు నాయుడు గారు కాక ఇంకెవరైనా ఉన్నారా? ఒకసారి ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి ఈరోజు నువ్వు చెప్పిన రకంగానే నువ్వు చెప్పినటువంటి అబద్ధాలన్నీ నమ్మి ఆ రోజు ప్రజలందరూ కూడా నీకు అధికారాన్ని అంటగట్టారు. ఈరోజు అధికారంలో ఉన్నావు. నువ్వు అధికారంలోకి వచ్చేదానికి ఒక సెక్షన్ ఆఫ్ ది మీడియా నిన్ను కొమ్ముగాస్తూ లేని అబద్ధాలన్నిటి కూడా ప్రజల్లోకి నిజాలుగా చెప్పేటువంటి ప్రయత్నాలు చేశావు. పెద్ద ఎత్తున ఈ యొక్క లిక్కర్ సిండికేట్ జరుగుతున్నాయి, లిక్కర్ మాఫియా జరుగుతూ ఉంది. ఈ యొక్క మద్యం పాలసీ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చాలా తీవ్రమైనటువంటి నష్టం వస్తుంది అని చెప్పి మీరు చేసేటువంటి ప్రచారాలు ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి ఈ యొక్క సెక్షన్ ఆఫ్ ది మీడియా ఆ రోజు ఎవరైతే వ్యతిరేకంగా చెప్పారో వాళ్ళందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా, ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. మీరు ఏమని చెప్పారు? 3,500 కోట్ల కుంభకోణం గడిచిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు జరిగింది అని చెప్పి మీరు విష ప్రచారం చేశారు. నేను అడుగుతున్నాను ఈ సెక్షన్ ఆఫ్ ది మీడియాకు, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, అయ్యా 3,500 కోట్ల కుంభకోణం జరిగిందని పెద్ద హడావిడి చేసి ఈరోజు అనేక మందిని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ధనుంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ లాంటి ఒక నిజాయితీపరమైన అధికారిని మీరు అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. 4 నెలలు 5 నెలలు జైల్లో పెట్టారు వీళ్ళందరినీ కూడా. వీళ్ళ బెయిల్ కోసం పిటిషన్లు చేస్తే అనేక సందర్భంలో కూర్చొని మీరు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, ఈ ఇన్వెస్టిగేషన్లో అనేక విషయాలు బయటికి రావాల్సిందని చెప్పి వాళ్లకు బెయిల్ ఇవ్వద్దని చెప్పి మీరు కోరినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. కానీ ఒక 3 నెలలు 4 నెలలు చూసిన తర్వాత అక్కడటువంటి కోర్టులు కూర్చొని చాలా సీరియస్గా తీసుకునింది. ఇటీవల కాలంలో ధనుంజయ రెడ్డి గారు బెయిల్ మీద వచ్చారు, కృష్ణమోహన్ గారు బెయిల్ మీద వచ్చారు, మిథున్ రెడ్డి గారు కూడా బెయిల్ మీద వచ్చారు. బెయిల్ మీద వచ్చేటప్పుడు కోర్టు ఆ రోజు చేసేటువంటి వ్యాఖ్యలను ఈరోజు గుర్తు తెచ్చుకోండి. ఇంకా ఎన్ని రోజులు అక్రమంగా మీరు ఎటువంటి ఆధారాలు చూపించకుండా ఉంటే ఇటువంటి పెద్ద మనుషులందరినీ మేము లోపల పెట్టాలా అని చెప్పి ఆ రోజు కోర్టు ప్రశ్నించిందని మీరందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు మీకు అధికారం ఉందని చెప్పి అధికార దుర్వినియోగం చేసి తప్పుడు కేసులు పెట్టి 4-5 నెలల పాటు మంచి అధికారులను కూడా లోపల పెట్టారు. లోపల పెట్టి ఏం తేల్చారు అని చెప్పి నేను ఈ సందర్భంగా ఈరోజు ఉన్నటువంటి అధికార పార్టీని నేను అడుగుతున్నా. మరి మీరు చేసేటువంటి ఆరోపణలు నిజమైతే, మీరు చేసేటువంటి ఆరోపణలు నిజం ఉంటే మీరు ఎందుకు గాను దానికి తగినటువంటి సాక్ష్యాధారాలు కోర్టు ప్రొడ్యూస్ చేయలేదని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు కేవలం ఎవరినో ఒక మనిషిని తీసుకొని ఇతనికి డబ్బులు ఇచ్చినా అని చెప్పి ఒక తప్పుడు వాంగ్మూలం ఇప్పించి అన్ని రోజులు మీరు అక్రమంగా లోపల పెట్టారే. సీనియర్ ఐఏఎస్ అధికారులను, ఓఎస్డీలను, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అందరినీ లోపల పెట్టారే. ఈరోజు మొలకల్చర్లో బయటపడినటువంటి ఈ యొక్క లిక్కర్ స్కామ్ గురించి మీరు ఏం మాట్లాడతారు, మీ జవాబు ఏంది అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. మామూలుగా పొట్టకూడు జరగడం కష్టమైనటువంటి వాళ్ళు నాటుసారా గాంచుకొని జీవనం సాగించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఆ నాటుసారా కాల్చుకోవాలంటే
అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో, అధికారులతో ఎంత ఇబ్బంది ఉంటుందో అని తెలిసి ఎక్కడో కొండ ప్రాంతానికి ఒక 20 లీటర్ల సారాయి కాంచాలంటే ఎక్కడో కొండలు గుంటలు ఎక్కడికెక్కడో దాగిపోయి ఎక్కడో లోతట్టు ప్రాంతం లేకపోయి ఆ 20 లీటర్ల సారాయి కాంచుకునేటువంటి పరిస్థితులు మేము చూసాం. కానీ ఈరోజు అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని ఇంత పెద్ద ఎత్తున ప్రతిరోజు 30,000 క్వార్టర్ బాటిల్ను మ్యానుఫ్యాక్చర్ చేయగలిగినటువంటి ఒక యూనిట్ ఒక పెద్ద గ్రామం నడిబొడ్డున కూర్చొని జరుగుతూ ఉంటే, ఒక హైవే పక్కన ఒక డాబాలో కూర్చొని జరుగుతూ ఉంటే మీ యొక్క లాలూచీ లేకుండా, మీ యొక్క ఆశీర్వాదాలు లేకుండా, మీ యొక్క మద్దతు లేకుండా ఇది జరిగేదానికి అవకాశం ఉందా? అధికారులు కాదు నేను ముఖ్యంగా అడిగేది, ప్రజలను ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నాను. ఒక చిన్న సారా బట్టి పెట్టాలంటే ఎక్కడో అడవుల్లో పోయి కాంచుకుంటారు, ఎందుకంటే అధికారులు వస్తారు, దాడి చేస్తారు, మేము ఇబ్బందులు పడతామనేటువంటి ఉద్దేశంలో ఒక నాటుసారా 20 లీటర్ల నాటుసారా కాంచాలంటే అడవుల్లో పోయేటువంటి పరిస్థితులు ఈరోజు ఉంటే, ఒక పెద్ద మండల్ హెడ్ క్వార్టర్స్, ఆల్మోస్ట్ అది ఒక కాన్స్టిట్యున్సీకి హెడ్ క్వార్టర్స్ లాంటి ఒక ఊరు మొలకల చెరువు అనేటువంటిది నేషనల్ హైవే మీద, రైట్ ఆన్ ది నేషనల్ హైవే కూర్చొని ఒక పెద్ద ఇండస్ట్రీనే ఈరోజు పెట్టారు అంటే, ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆశీర్వాదాలు లేకుండా, వాళ్ళ హస్తం లేకుండా ఇది జరిగేదానికి అవకాశం ఉందా అని చెప్పి నేను ఈరోజు ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నాను. నాణ్యమైనటువంటి మద్యం పేరుతో ఈరోజు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండు రోజుకు 30,000 బాటిల్స్ వీళ్ళు తయారు చేస్తారు. ఈ బాటిల్స్కు వీళ్ళకి ఏ బ్రాండ్ కావాలంటే వాళ్ళకి ఆ బ్రాండ్, బ్యాక్ పైపర్ కావాలంటే బ్యాక్ పైపరు, మ్యాక్డోవల్ కావాలంటే మ్యాక్డోవలు, లేకుండా అంటే ఏదైతే నాణ్యమైన బ్రాండ్ ఉంటుందో ఆ బ్రాండ్ వేయడము, దీన్ని తీసుకొని బ్రాందీ షాపులకు పంపించడము, బెల్ట్ షాపులకు పంపించడము. ఇది కాదా ఈరోజు, ఈ గుట్టే కదా ఈరోజు రట్టయిపోయింది. నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వ పెద్దలకు, నిన్న కూర్చొని అరెస్ట్ చేసినటువంటి సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి అరెస్ట్ చేసేటువంటి సమయంలో కూడా ఒక పచ్చ చొక్కా వేసుకొని ఉంటాడు. ఈరోజు ఆ ప్రాంతంలో తంబల్లపల్లి నియోజకవర్గంలో కానీ పూర్వపు చిత్తూరు జిల్లాలో పోయి అడిగితే ఈ యొక్క వ్యక్తి గురించి, ఈ యొక్క వ్యక్తి పుట్టుపూర్వకుల గురించి, ఈ యొక్క వ్యక్తి ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని అడిగినప్పుడు ఒక చిన్న పిల్లవాడు కూడా ఇతను 1983 నుంచి ఇతని కుటుంబకులు స్టాంచ్ సపోర్టర్స్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అని చెప్తారు. ఇది వాస్తవం కాదా? దీన్ని కాదంటారా అని చెప్పి నేను అడుగుతున్నాను. మరి ఒక తెలుగుదేశం పార్టీ లీడర్ కూర్చొని ఒక పట్టణంలో కూర్చొని ఇంత పెద్ద ఎత్తున మద్యం పెడతా ఉంటే ఆ యొక్క సురేంద్ర నాయుడు, ఆ నాయుడుకు ఏ నాయుడుకు డబ్బులు ఇస్తా అంటే, ఏ నాయుడుకు ముడుపులు ఇస్తూ ఉంటే ఈ కార్యక్రమం జరుగుతూ ఉందో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు మొలకల చెరువులో పట్టుబడినటువంటి ఆ యొక్క కర్మాగారంలో, ఆ యొక్క పరిశ్రమలో 50 మంది వ్యక్తులు నిరాటకంగా 3 షిఫ్ట్లుగా పనిచేస్తున్నారు. ఇది నాకు ఈ విషయం జరిగిన తర్వాత నేను ఆ మొలకల చెరువులు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా నేను సమకూర్చుకున్నటువంటి వాస్తవాలు ఏంటంటే 50 మంది నిరాటకంగా 3 షిఫ్ట్లు కూర్చొని రోజుకు 30,000 మద్యం బాటిళ్ళు ఈరోజు తయారు చేస్తున్నారు. వాళ్ళు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండు పేరు కట్టడం, దాన్ని బెల్ట్ షాపుల్లోకి అమ్మడం, లేకుండా ఉంటే దాన్ని కూర్చొని వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి బ్రాందీ షాపులు విక్రయించడం జరగడం వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. జగూర్పు వచ్చేటువంటి విషయం ఏంటంటే, అక్టోబర్ 2వ తారీఖున మనకు దసరా జరిగింది, ఆయుధ పూజలు జరిగాయి. ఈ ఆయుధ పూజ సందర్భంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఇండస్ట్రీస్లో ఆ యొక్క మెషినరీకంతా ఆయుధ పూజలు, పూలు, పసుపు పూజల్ని చేశారంటే ఎంత ఎంత నిర్భయంగా, ఎంత నిస్సిగ్గుగా ఈ యొక్క దందా జరుగుతూ ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నా. ఒకే ఒక విషయం ఈ సందర్భంగా ప్రజలకు చెప్పాలనుకునింది, ఈ యొక్క నకిలీ మద్యం తయారు చేయడానికి రెక్టిఫైడ్ స్పిరిట్లో తీసుకొని నీళ్లు కలిపి ఇంత రంగో, ఇంత క్యారమెల్ ఏదో ఒకటి పెట్టుకొని దానికి ఒక ఎసెన్స్ కలిపి దాన్ని బాటిలింగ్ చేస్తారు.
దీనికి అయ్యేటువంటి ఖర్చు 8 రూపాయల నుంచి 9 రూపాయలు అవుతుంది. ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ తయారు చేయాలంటే అయ్యేటువంటి ఖర్చు 8 రూపాయల నుంచి 9 రూపాయలు. మీరు విక్రయిస్తున్నది మీ బెల్ట్ షాపుల్లో, ఆ బెల్ట్ షాపుల్లో అమ్మేటువంటి వ్యక్తులకు మీరు దీన్ని 110 రూపాయలకు విక్రయిస్తే వాడు 130 రూపాయలకు విక్రయిస్తున్నారు. అంటే ఒక్కొక్క బాటిల్ మీద మీకు వచ్చేటువంటి ఆదాయం 100 రూపాయలు. ఒక్క మొలకల చెరువులో బయటపడినటువంటి ఈ యొక్క ఇండస్ట్రీలో దాని యొక్క సామర్థ్యం 30,000 బాటిల్ తయారీ రోజుకు. 30,000 ఇంటూ 100 రూపాయలు వేసుకుంటే 30 లక్షల రూపాయలు అక్రమంగా ధనార్జన జరుగుతూ ఉంది. అక్కడ 30 లక్షల రూపాయలు రోజుకని చెప్తే సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు టర్నోవర్. అది 100 కోట్ల రూపాయలు ఆదాయమాడ 5 సంవత్సరాల పాటు జరిగితే దాని ద్వారా ఆ యొక్క ఇండస్ట్రీ నడిపేయడానికి వచ్చేటువంటి ఆదాయము 500 కోట్ల రూపాయలు. ఒక మొలకల చెరువులో అనేటువంటి గ్రామంలో ఒకటి బయటపడింది. ఇటువంటి ఎన్ని ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రంలో పెట్టారు అని చెప్పేటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలందరూ అడుగుతున్నారు. ఈ ప్రశ్నను నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఈరోజు ఉంది. అన్నిటికంటే దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజులు ఇష్టానుసారం రాసుకున్నారు ఒక సెక్షన్ ఆఫ్ ది మీడియా. అధికారం పోయిన తర్వాత ఇటీవల ఒక నెల కిందట కూర్చొని పతాక శీర్షికలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పుడు తాగినటువంటి కల్తీ మద్యం వల్ల లివర్లు కిడ్నీలు చెడిపోయి ఆరోగ్యం అంతా పాడైపోయింది అని చెప్పి ఒక మీడియాలో వచ్చినటువంటి కథనాన్ని, ఇటీవల కాలంలో వచ్చినటువంటి కథనాన్ని ఆ యొక్క పత్రికల యాజమాన్యాన్ని, ఆ యొక్క టీవీ ఛానల్ యొక్క ఆ యాజమాన్యాన్ని నేను అడుగుతున్నాను. ఈరోజు మొలకల చెరువులో ఇంత పెద్ద ఇండస్ట్రీ ఈరోజు బయటపడిందే, నీ పేపర్లో ఈరోజు రాసేదానికి నీకు లేదా, నీకు సత్తా లేదా? ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నకిలీ మద్యం కూర్చొని ప్రజల ఆరోగ్యానికి దెబ్బతీసేది, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదాయానికి గండి కొట్టేటువంటి విషయం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బయటపడితే మీ పేపర్లలో కానీ మీ కథ కానీ దీన్ని హషప్ చేసేటువంటి అవసరం దాని పరిస్థితి వచ్చిందంటే దీనికి కారణమేంది? రాను రాను ఇది బలపడతా ఉంది మాకు. ఇది పెద్దలు చేసినటువంటి దందా కాకుండా ఉంటే ఈ యొక్క మీడియాలో ఒకవేళ అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో బయటపడితే అది చాలా పెద్ద కుంభకోణం. ఒక 500 కోట్ల రూపాయలు అక్రమంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండికొట్టి అక్రమంగా సంపాదించినటువంటి విషయం బయటపడితే మీ పత్రికల్లో ఎందుకు రాయలేదు అని చెప్పి నేను అడుగుతున్నా. చిన్న చిన్న విషయాలు రాస్తారు, లేనిపోని అబద్ధాలన్నీ అటంకించు రాస్తారు. ఈరోజు ఆ పత్రికలకు నేను అడుగుతున్నా, ఈరోజు ప్రజలకు అందరికీ కూడా చెప్తున్నాను, మద్యం పాలసీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఒకటే చెప్పారు. మద్యం అనేది ఒక పెద్ద మహమ్మారి, దాని బానిసన పడితే జీవితాలంతా కూడా ఇబ్బందికరంగా మారుతాయి. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండకూడదని చెప్పి వాటి రేటు పెంచినటువంటి విషయం వాస్తవమే. రేట్లు పెంచినప్పుడు కూడా మద్యం ఎక్కడంటే అక్కడ విక్రయించడానికి వీలు లేదు. మద్యాన్ని ఎట్లంటే అట్లా కూర్చొని వేరే వాళ్ళ యొక్క లిక్కర్ మాఫియా చేతులకు పోకూడదని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యల వల్ల ఒక డిస్టిలరీలో ఒక మద్యం తయారైతే ఏపీబీసీఎల్ ఆంధ్రప్రదేశ్ బ్రీవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థ దాన్ని ఆ యొక్క డిస్టిలరీ నుంచి కొనుగోలు చేస్తుంది. డిస్టిలరీలో దానికి కావాల్సినటువంటి ఎక్సైజ్ సుంకాలు కానీ సేల్స్ ట్యాక్స్ కానీ అవన్నీ కట్టిన తర్వాత ఏపీబీసీఎల్కి వస్తుంది. ఈ ఏపీబీసీఎల్లో ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఆదాయాన్ని పెంచి దాని పాలసీకి అనుగుణంగా అక్కడటువంటి ఏపీబీసీఎల్ ద్వారా ప్రభుత్వం చేత నడిపేటువంటి మద్యం దుకాణాల్లోకి ఆ యొక్క మద్యం అమ్మేటువంటి పరిస్థితులు అప్పట్లో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. అప్పట్లో క్లియర్గా టైమింగ్స్ ఉండేటివి. మద్యం దుకాణాలు ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేస్తానికి లేదు. ఉదయం 10 గంటల కంటే 10 గంటలకు ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో 10 గంటలకు తెరిచి రాత్రి 10 గంటలకు క్లోజ్ అంటే రాత్రి 10 గంటలకు క్లోజ్ చేసేవాళ్ళు. ఎక్కడే కానీ ఈ రాష్ట్రంలో బెల్ట్ షాప్ అనేది ఉండేదానికి అవకాశం లేదు. ప్రతి రూపాయ ప్రభుత్వానికి పోతుంది. ఎంత లాభం వచ్చినా దాని మీద ఎంత ట్యాక్స్ చేసినా కూడా అదంతా కూడా ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానాకు పోయేటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ రోజు మీరు రాశారే
డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ ద్వారా తీసుకొని అక్రమాలు చేస్తున్నారని 17 నెలలు అయిపోయింది. మీరు అక్రమైన కేసులు పెట్టారు. 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ అని చెప్పి మీరు రాసుకున్నారు. పెద్ద పెద్ద వాళ్ళందరినీ పెట్టారు. ప్రజలందరూ కూడా అపోహపడ్డారు. ఇదేదో వాస్తవమేలే, ఏదో వీళ్ళందరినీ తీసుకొని పెట్టారు, ఏదో బయటపడుతుందని. ఏం బయటపడింది? ఏం సాధించారు మీరు? ఆ యొక్క కేసు పెట్టి సీఎంఓలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీని, ఓఎస్డీని, ఎంపీని, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అందరినీ అరెస్ట్ చేసి ఏం సాధించారు? మరి ఈరోజు జరుగుతున్నటువంటి వాస్తవం ఏంది? మీరు సమాధానం చెప్పాలా? ప్రజలు ఈరోజు ఎదురు చూస్తున్నారు మీ యొక్క సమాధానం కోసం. ఇంత పెద్ద ఇండస్ట్రీ వస్తే, ఇంత పెద్ద ఇండస్ట్రీ కూర్చొని విచ్చలవిడిగా ఈ యొక్క మద్యాన్ని అక్రమంగా తయారు చేయడము, ప్రభుత్వానికి ₹1 కూడా ఆదాయం కట్టకుండా, ఒక సేల్స్ ట్యాక్స్ ₹1 లేదు, ఎక్సైజ్ డ్యూటీ ₹1 లేదు, డైరెక్ట్గా మీ జోబుల్లోకి పోయేటువంటి పరిస్థితులు లేవా? మరి ఆడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి ఆ నాయుడు ఏ నాయుడుకు తీసుకొని పోయి డబ్బులు ఇస్తున్నారో మీరందరూ కూడా తేల్చాల. ఈరోజు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఆ మొలకల చెరువు పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి నాకున్నటువంటి పరిచయాల ద్వారా అందరినీ దాని గురించి విచారిస్తే భయంకరమైనటువంటి నిజాలు కొన్ని బయటకు వచ్చాయి. ఇటీవల కాలంలో ఆ తంబలపల్లి నియోజకవర్గానికి మీరు ఎవరికి టికెట్ ఇచ్చారు? ఆ వ్యక్తికి ఈ యొక్క మద్యం దాంట్లో సంబంధం ఉందా లేదా? చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి. ఈరోజు మొలకల చెరువు పరిసర ప్రాంతంలో చిత్తూరు జిల్లాలో అనుకునేది ఒకటి, ఎవరైతే మీరు టికెట్ ఇచ్చారో ఆ వ్యక్తికి ఆ రోజు కూర్చొని మీకు ఒక పెద్ద ఎత్తున అమౌంట్ అప్పజెప్పి టికెట్ తీసుకున్న తర్వాత అతను చెప్పినటువంటి హామీ, మీకు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్ల రూపాయలు నేను మీకు సంపాదించి ఇస్తాను అని చెప్పి మాట ఇచ్చాడా లేదా అనే విషయాన్ని ప్రజలకు మీరు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు మాట్లాడుకుంటూ అయ్యా ఇదేం కొత్త కాదు, ఈ ప్రాంతంతో సంబంధం లేనటువంటి వ్యక్తి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి ఆ రోజు టికెట్ ఇచ్చేటప్పుడే వాళ్ళకు ఉన్నటువంటి ఒడంబడిక, వాళ్ళు కూర్చున్నటువంటి అగ్రిమెంట్ ఏంటంటే ఇతను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున ఈ యొక్క అక్రమ మద్యం చేయడము, దీని ద్వారా కొన్ని వేల కోట్లు సంపాదించి దాన్ని ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పెద్దలకు ఇవ్వడము అనేది ఇది ఆ గ్రామాల్లో ఉన్నటువంటి చర్చ. దీన్ని ఏ రకంగా నివృత్తి చేస్తారో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బయటికి రావాలి. ముఖ్యంగా ఇన్ని తప్పుడు కథనాలు రాసేటువంటి వ్యక్తులు, ఈ సెక్షన్ ఆఫ్ ది మీడియా ఎవరెవరైతే మద్యం గురించి పుంకాలుగా మీ ప్రధాన శీర్షికలు రాసినటువంటి వ్యక్తులు ఈరోజు ఎందుకు మీ వాణి మూగబోయింది? ఎందుకు మీ పత్రికల్లో మీ దాంట్లో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మద్యం బయటపడితే ఎందుకు మీరు రాయకుండా ఉండారు? ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ముఖ్యంగా ఆలోచన చేయాలి. ఒక మంచి కోసరం, సమాజ శ్రేయస్సు కోసరం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పాలసీ తీసుకొని వచ్చారు. మద్యమాన్ని ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తే అవకతవకలు జరుగుతాయి, దాంట్లో కూర్చున్నటువంటి ఇటువంటి ఇల్లీగల్ మాఫియా అంతా, లిక్కర్ మాఫియా అంతా వస్తుంది, అక్రమంగా మద్యం తయారీ చేసే వాళ్ళు వస్తారు, విచ్చలవిడిగా వాళ్ళకి కావాలనేటువంటి రేటు వాళ్ళు అమ్ముకుంటారు. అవన్నీ జరగకూడదు. ఒక మంచి మద్యం పాలసీ తీసుకొని రావాలంటే దాని మీద అన్ని అపోహలు క్రియేట్ చేశారే ఈ సెక్షన్ ఆఫ్ ది మీడియా అండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఏం సమాధానం చెప్తావు? ఈరోజు మీరు మార్చినటువంటి మద్యం పాలసీ ద్వారా ఈరోజు మీరు ప్రైవేటైజ్ చేసి ఈ యొక్క మద్యమాన్నంతా కూడా, రీటైల్ షాపులంతా కూడా ఈరోజు ఆక్షన్ పెట్టి చేసిన వల్ల మీరు సాధించింది ఏంది? ఈరోజు ఈ రీటైల్ షాపులన్నీ ఆక్షన్ పెట్టారు.